వర్తమానమును విందాం ప్రియులరా. గత దినము కాక దాని ముందటి దినం నేను మీకు ఒక చక్కని మాటను తెలియచెప్పాను. అదేమిటంటే, ప్రజల అక్కరేమిటి, సేవకుల బాధ్యత ఏమిటి అనేది నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రజలు సమూయేలుని ప్రార్థన చేయటం మానవద్దు అని వారి అవసరత తెలియచేశారు. సమూయేలు బలిపీఠము కట్టి పాలు విడవని ఒక గొర్రెపిల్లను సర్వాంగ బలిగా అర్పించి యెహోవా నామము పేరిట ప్రార్థన చేయగా ఫిలిస్తీన్లు అపజయము పాలైపోయారు, ఇశ్రాయేలీలు విజయమును పొందారు. నిజమే ప్రియులారా, ఎప్పుడైతే ప్రజలు యుద్ధం చేస్తుంటారో సేవకుడు బలిపీఠం ఎక్కినప్పుడు అద్భుతమైన విజయము సమకూర్చబడుతుంది అనే దానికి నిదర్శనమే సమూయేలు మిస్పాలో చేసిన బలి అర్పణ ప్రార్థనా జీవితము అనేది. నా ప్రియ సహోదరులారా, తోటి సేవకులారా, మరి ఒకసారి మీ అందరికీ విన్నవించుకుంటున్న విన్నపం, మనమందరము ప్రార్థన చేద్దాం. అద్భుతమైన విజయము దేవుడు మనకు ప్రసాదించను గాక. సేవకుల బాధ్యత ప్రార్థన చేయటం. మరి ప్రజల యొక్క పనేమిటి? ప్రజలేం చేయాలి? వైద్యులు యుద్ధం చేస్తున్నారు, పోలీస్ శాఖ వారు వారి పనిలో యుద్ధరంగంలో ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులు యుద్ధరంగంలో ఉన్నారు, అలాగనే వాలంటీర్ వ్యవస్థ అనేక మంది తమ తమ పనులను బట్టి ఈ భయంకరమైన మారణ హోమం జరుగుతున్న దినములలో యుద్ధ రంగములో వారు నిలబడి ఉన్నారు. అయితే ప్రజలేం చేయాలి? ఇప్పుడు సేవకుల బాధ్యత బలిపీఠం ఎక్కి వారి దేహములు పరిశుద్ధాత్మతో కాల్చబడి ప్రార్థన చేయటం అయితే, మరి ప్రజలేం చేయాలి? కొన్ని విషయాలు ఈరోజున మీతో నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ముచ్చటించను గాక. దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని కృపాభిషేకం మెండుగా మనందరి మీద కుమ్మరించబడునుగాక. ప్రస్తుత పరిస్థితులను మనం గమనించినప్పుడు రాగలిగిన దినములు మంచి దినములేనా అనే అనుమానం మనకు కలుగుతుంది. ప్రపంచంలో ఆర్థిక రంగ నిపుణులు కూడా మరలా భారతదేశం కోల్పోయిన స్థితికి వస్తుందా లేదా అనే సందిగ్ధావస్థల్లో వారు కలవరపడుతున్న సమయం ఇది. ప్రజలు కూడా మరలా మేము దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతామా? మరలా మేము ఆర్థికంగా బలపడతామా? మరలా మేము సంతోష గానాలతో జనజీవన స్రవంతిలో కలవగలుగుతామా లేదా? ఈ లాక్డౌన్ ఎంతవరకు, ఈ విపత్కర పరిస్థితి ఎంతవరకు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడే ఈ టీవీ న్యూస్ ద్వారా పిడుగు లాంటి వార్తలు మనం వింటున్నాం. వచ్చే సంవత్సరం వ్యాక్సిన్ తయారవుతుంది అని వారు చెప్తున్నప్పుడు తెలియని వేదన, అదొక రకమైన భారం. నిజమే ప్రియులరా, పరిస్థితుల ప్రభావం చక్కబడుతుంది అనే నమ్మకం ఈ రోజున ప్రజలకు లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను ఈరోజు మీతో పంచుకుంటున్న ఈ వర్తమానము ద్వారా ఖచ్చితంగా దేవుని వాక్యానికి నీవు లోబడగలిగిన వ్యక్తివైతే నిశ్చయముగా అనతి కాలములో మరలా మీ పూర్వపు స్థితి దేవుడు మీకు కలిగించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మీకు ఒక చక్కని అంశాన్ని ఈరోజు నేను బోధించాలి అని అనుకుంటున్నాను. లేఖనములో 85వ కీర్తన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 85వ కీర్తన, కొరాహు కుమారుల కీర్తన 6-7 వాక్యాలలో కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. నీ ప్రజలు నీయందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. గమనించండి, కొరాహు కుమారుల కీర్తనల్లో వారు ప్రభువుని వేడుకుంటున్న విషయం, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా? వాస్తవమే ప్రియులారా, ప్రజలకు సంతోషము లేదు, దుఃఖం, మనోవేదన, వ్యాధి వలన కలుగుతున్న భయం, కలవరం,
మరొక మాసం పోతే మరలా పిల్లలకు స్కూల్స్ ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం విద్యారంగం సక్రమంగా సాగిపోతుందో లేదోనన్న భయం, ఒకవేళ పిల్లలను ఈ విపత్కర పరిస్థితులలో స్కూళ్లకు పంపిస్తే ఎటు నుండి అపాయం వస్తుందేమోనన్న భయం. ఇటు పరిస్థితిని గమనించిన నాటి ప్రజల యొక్క స్థితిని గమనించిన కొరాహు కుమారులు ఈ ప్రార్థన ప్రభు సన్నిధిలో చేస్తూ వేడుకుంటున్నారు. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా వారిని బ్రతికించవా. ఒకసారి ఈ మాటను కొంచెం క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే, బ్రతికించవా అని అడుగుతున్నారంటే వాళ్ళ స్థితి మరణపు స్థితి అనేది మనం గుర్తుపట్టాలి వాక్యాన్ని బట్టి. అవునండి, అన్నం పెట్టవా అంటే ఆకలవుతున్న స్థితే కదా, నీరివ్వవా అనంటే దాహం వేస్తున్న స్థితే కదా, నీడకు వెళదాము అంటే ఎండలో ఉన్న స్థితే కదా. మరి బ్రతికించవా అనంటే అర్థం ఏమిటి? మరణపు స్థితిలో ఉన్నారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీద మరణము విలయ తాండవమాడుతుంది. అట్టి స్థితిని చూసిన ఈ కొరహు కుమారులు దేవుని మందిరావరణములో పరిచారకులుగా ఉన్న ఈ దేవుని బిడలు అడుగుతున్నారు, నీ యందు నీ ప్రజలు సంతోషించున్నట్లు. సంతోషము లేక దుఃఖము చేత మరణపు స్థితిలోనికి వెళ్ళిపోయారు వారు అని వారు వేడుకుంటూ, నీ కృపను మాకు కనపరచు, నీ రక్షణ మాకు దయచేయుము అని వేడుకుంటున్నారు. వాస్తవమే ప్రియులారా, ఆ మొదటి వాక్యంలో ఆయన అంటారు, కొరహు కుమారుడు అంటాడు, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి. అవునండి, దేవుని కటాక్షము మరలా కలుగునట్లు మృతులవుతున్న వారిని బ్రతికింపవా అని వేడుకుంటున్నాడు. ఇక్కడ శారీరక మరణాన్ని మనం ఆలోచన చేయకూడదు. వీళ్ళు ప్రాణము పోయి చనిపోయారని కాదు దాని అర్థం. సంతోషము లేని, దేవుని కృపలేని, దేవుని ఆశీర్వాదము లేని దౌర్భాగ్యమైన ఆత్మీయ మరణములో వారు ఉన్నారు. అందుకని ఈ కీర్తనకారుడు గళమెత్తి పాడుచున్నాడు, వేడుకుంటున్నాడు, మరలా బ్రతికించవా. అసలు ఈ స్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలీల ప్రజలకు ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే, పౌలు రాస్తారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచన భాగాలలో పౌలు ఒక చక్కని మాట రాస్తారు. ప్రియులారా, ఆ మాటను నేను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీకు చదివి వినిపిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటలు ఆలకించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియచేస్తున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. కింద మనం చదువుతూ వెళ్తే, శరీరాశలను నెరవేర్చుకొనొచ్చు, శరీర కోరికలలో మీరు పడి ఉన్నారు. అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉన్నారు వీళ్ళు. ఈ చచ్చిన స్థితిని చూసిన కీర్తనకారుడు ప్రభువును వేడుకుంటున్నాడు, మరలా మరలా బ్రతికించవా. హృదయంలోంచి సంతోషం పోయింది, ఆనందము లేదు, ఆరోగ్యము లేదు, జయము లేదు, ఆశీర్వాదము లేదు. బహుభయానకరమైన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ ప్రజలను బట్టి కీర్తనకారుడు వేడుకుంటున్నాడు, వీరిని మరలా బ్రతికించు. వాస్తవమే ప్రియులారా, జీవాధిపతి అయిన యేసు మనలందరినీ బ్రతికించగలిగిన వాడు. నాటి ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగుందో ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజల పరిస్థితి కూడా ఇలాగునే ఉంది. సంతోషము లేదు, ధైర్యముగా ఏదన్నా తెచ్చుకొని తిందామన్న ధైర్యము లేదు. ఎక్కడి వారక్కడే జీవన గమనము సాగిపోక పడిపోయిన స్థితిలో, శిథిలమైన స్థితిలో కుటుంబ వ్యవస్థను గూర్చి, రాగలిగిన దినాలను గూర్చి భయము బెదురుతో బిక్కుమంటూ బ్రతుకుతున్న జీవులు ఈ రోజున. అవును ప్రియులారా, అపరాధం ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? అపరాధం ఎందుకు ఈ స్థితి వచ్చింది? పాపం
ఎందుకు ఈ స్థితి వచ్చింది? ప్రపంచ ధర్మాన్ని అనుసరించి నడుస్తున్నాం. ఏమిటి ప్రపంచ ధర్మం? కనబడిన ప్రతి సృష్టమును పూజిస్తూ సృష్టికర్త అయిన దేవునిని గుర్తిరగలేని అవివేకపు తనం. ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తూ వాయుమండల సంబంధి అయిన సాతాను యొక్క క్రియలను నెరవేర్చుకుంటున్న ప్రజలను బట్టి ఇదిగో ఈ స్థితి కలిగిందని నేను ధైర్యముగా మీకు చెప్తాను. ఈ రోజున దేవుని భయం ఉంటే, పరిశుద్ధత ఉంటే, ప్రభువుని పరిపూర్ణంగా ఆరాధించు స్థితి ఉంటే ఇలాంటి భయంకరమైన స్థితి మనకు కలిగి ఉండేదా? లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతివాడు ప్రపంచ ధర్మమును అనుసరించి నడుచుకొనక క్రీస్తు యేసు యొక్క ఉపదేశ ధర్మమును అనుసరించి నడుచుకున్నవాడైతే నిశ్చయముగా ప్రజల యొక్క స్థితిగతిని మార్చుటకు శక్తి కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, ఆయన మార్చగలిగిన వాడు. కానీ ఈ రోజున ఆ స్థితి లేకపోవటం ఎంతో బాధాకరం ప్రియులరా. ప్రధానులు లేరు, అధికారులని లేదు, ముఖ్యమంత్రులని లేదు, పాలకులని లేదు. ప్రతి వాడిని కట్టడి చేసి దేవుడు ప్రకృతిని శుద్ధీకరిస్తున్నాడు. నిన్ను కూడా శుద్ధీకరించుకొనమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఈ పాపములను, అపరాధములను విడిచి మనలను మనం తగ్గించుకొని క్రీస్తు వైపుకు తిరగగలిగితే ఖచ్చితంగా అనతి కాలములో మన యొక్క మారు మనసుని, మన యొక్క ఉన్నతమైన ఆలోచనను గుర్తించిన దేవుడు ఖచ్చితంగా మరలా మనకు పూర్వపు స్థితి కలుగు చేయునుగాక. ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో మార్పు చెందాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సేవకులు ఇట్లి పరిస్థితుల్లో బలిపీఠాల మీదకి ఎక్కి శరీరములను సమర్పించి ప్రార్థన చేయాలి. ప్రజలేం చేయాలో తెలుసా? ఈ ప్రపంచ ధర్మమును విడిచిపెట్టి క్రీస్తు యేసు వైపుకు తిరిగి వారి క్రియలను దిద్దుకోవాలి. ఇది ప్రజల యొక్క కర్తవ్యం. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచన భాగంలో మీకు ఆ మాటలు కనిపిస్తాయి. చదువుతాను ప్రియులారా, జాగ్రత్తగా వినండి. 7వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుతున్నాను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగున మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించాలి. ప్రజల యొక్క బాధ్యత ఏమిటి అనంటే వారి క్రియలను దిద్దుకోవాలి. సేవకులేమో బలిపీఠాలు కట్టి బలి అర్పణ చేయాలి. ప్రజలేమో తన క్రియలను దిద్దుకోవాలి. ప్రజలు ఈ రోజున దేవుడు నడిపించే మార్గమును విడిచారు. తమ కొరకు సొంత మార్గములను ఏర్పరచుకొని ఒకని ప్రవర్తన వానికి ప్రీతికరమైనట్లుగా వాడు తన ప్రవర్తనను చూసి తానే సంతోషపడుతున్నాడు. కానీ తనని సృష్టించిన దేవునిని ఆనందింపచేసి సంతోషింపచేసే స్థితిలో ఈరోజున మానవుడు లేడు. అవును ప్రియులారా, వితిన్ సంఘ వ్యవస్థలో కూడా ఇష్టానుసారమైన క్రియలు, దేవునికి ఘనత రావాల్సిన చోట మనుషులకు ఘనత వచ్చి, దేవుడు హెచ్చించబడాల్సిన చోట మనుషులు హెచ్చించబడి, దేవుడు ఆరాధించబడాల్సిన స్థలములో మనుషులు ఆరాధించబడి, ఈ రోజున మనుషులకు నచ్చిన మెచ్చిన మార్గములను, క్రియలను చేస్తూ దేవునికి దుఃఖమును కలుగు చేసి కోపాన్ని రేపితే, ఆ కోపమును బట్టి ఈ రోజున ఇదిగో ప్రపంచమందు ఈ తెగులు రేగింది అని చెప్పుటలో నేను సందేహించట్లేదు. ఎస్, ఒక ప్రక్కన సేవకులు బలి అర్పించకపోవటము పాపం, మరొక పక్క జనులు హృదయపూర్వకముగా పాపము చేసి క్రియలను దిద్దుకోకపోవటం వలన దేవుని ఆజ్ఞ విడుదలై
ఉగ్రత పాత్ర కుమ్మరించబడుతుంది. జనమా, మీ క్రియలను దిద్దుకోవాలి. ఒకసారి ఆగి ఆలోచించండి. గతించిన దినములలో నీ క్రియలేమిటి? మోసపూరితమైన క్రియలు, పాపపు క్రియలు, అక్రమ క్రియలు, కామ క్రోధ మదమత్సర్యములతో కూడిన క్రియలు, చెడ్డ తలంపులు, దురాలోచనలు, నరహత్యలు, పాపపు క్రియలు, పసిపిల్లలను సహితము మానభంగాలు చేస్తున్న భయంకరమైన దుష్క్రియలు, దేవుడు ప్రక్షాళన చేయుటకే, శేషించబడిన వారిని హెచ్చరించుటకే ఈ ప్రక్రియ కలుగు చేశాడనేది వాస్తవం. మనుషుల వలన కలిగినదైతే మనుషుడు దానికి ముగింపు కలుగు చేసేవాడు. వైద్య శాస్త్రాలకు కూడా అంతుపట్టలేని విపరీతమైన మారణ హోమం జరుగుతుంది. ఎవరి ద్వారా? అందుకని నేను అంటున్నాను, మానవ తప్పిదమును ఈ రోజున తెలుసుకొని ఎవడికి వాడు స్వకీయ పరిశోధన చేసుకొని, పరీక్ష చేసుకొని అతడు దేవుని వైపుకు తిరగగలిగితే, ఆ కులమని ఈ కులమని, ఆ జాతని ఈ జాతని, ఆ తెగని ఈ తెగని, ఆ దేశమని ఈ దేశమని, ఆ పట్టణమని ఈ పట్టణమని లేదు. కానీ ప్రతి వాడు సృష్టికర్త అయిన క్రీస్తు వైపుకు తిరిగి, నా క్రియలను నేను దిద్దుకుంటున్నాను, నా మార్గమును నేను యథార్థముగా నడిపించుకుంటాను, నా పొరుగువాని ఎడల నేను న్యాయమునే కనపరుస్తానని ఎప్పుడైతే ప్రజలు పశ్చాత్తాప్తులై మీకా ప్రవచన గ్రంథములో వ్రాయబడినట్లు యెహోవా వైపుకు వాళ్ళు తిరుగుతారో, అప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యము జరుగును గాక. అవును ప్రియులారా, క్రియలు దిద్దుకోవాలి. లేఖనములో మీరు చదువుతూ వస్తే 106వ సంకీర్తనలో ఇశ్రాయేలీల జీవన గమనాన్ని గురించి కీర్తనకారుడు రాస్తూ ఒక చక్కని మాట అన్నారు. ఆ స్థలములో చదువుతున్నాను, చూడండి. 29-30 వచనాలు. వారు తమ క్రియల చేత యెహోవాకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి శిక్ష జరిపింపగా ఆ తెగులు ఆగిపోయెను. ప్రియమైన సహోదరులారా, 106వ కీర్తన 29-30 వచనాలలో మనం చదివిన మాటలు చాలా చక్కగా వ్రాయబడి ఉన్నాయి. వారు తమ క్రియల చేత యెహోవాకు కోపము పుట్టించారు. ఏమిటి వారి క్రియలంటే, మరియు 28వ వాక్యంలో, మరియు వారు బయల్బెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసము భుజించిరి. అంటే సృష్టిని పూజించారు, సృష్టికర్తను విడిచి అన్యజనులతో పాపము చేశారు. దాని వలన వారిలో తెగులు రేగింది. ఫినెహాసు, అహరోను మనమడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అక్కడ శిక్ష విధించాడు. ఈ రోజున ఒక ప్రక్కన సేవకులు బలిపీఠము మీద కాలాలి, మరో ప్రక్కన ప్రజలు క్రియలను దిద్దుకోవాలి. ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల నుండి ప్రజలు మరలా సంతోషించాలంటే, ప్రజలు మరలా బ్రతకాలంటే, ప్రజలు మరలా పూర్వపు స్థితిని పొందాలంటే, ప్రజలు మరలా సమాజంతో కలిసి సంతోషించాలంటే, ప్రజలు మరలా దేవాలయము ద్వారములు తెరవబడి దేవుని మందిరములో వారు ఉత్సాహ ధ్వనులు చేయాలంటే, ప్రజలు మరలా క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షతను చూస్తూ పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది ఆనందించాలి అంటే ఖచ్చితంగా ఇదిగో ఈ దినమున నీ క్రియలను నీవు దిద్దుకోవాలి, నీ మార్గమును నీవు దిద్దుకోవాలి. ఇది అవసరం ప్రియులారా, ప్రజల యొక్క బాధ్యత. ఆ దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచన చేయి. నీవు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, నీవెవరైనా కావచ్చు, నీ క్రియలు పాపపు క్రియలైతే దేవుని కోపము వలన తెగులు పుట్టింది. ఫినెహాసు లాంటి ఒక యాజకుడు లేదా ఒక దైవజనుడు లేచి శిక్ష జరిపించుటకు బలిపీఠము కట్టి అతడు ప్రార్థన చేయాలి, శరీరాన్ని అర్పించి. ప్రజలు క్రియలను దిద్దుకోవాలి, దేవుని వైపుకు తిరిగి ప్రభువా మా దోషము క్షమించు, మా పాపము క్షమించు అని ప్రభు వైపుకు మరలాలి. యోవేలు ప్రవచన గ్రంథంలో ఏమి రాయబడి ఉంది? ఇప్పుడైనను యెహోవా వైపుకు మీరు తిరగండి,
తిరగండి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, లేఖనంలో నేను మీకు ఆ మాటను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ప్రియులారా. యోవేలు ప్రవచన గ్రంథం లేఖనంలో చక్కగా వ్రాయబడిన కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఈ రోజున. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచన భాగంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి ఆయన వైపుకి తిరిగి మీ వస్త్రములను కాక మీ శరీరములను ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. 13వ వాక్యం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల దేవుడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపాడును గనుక మీ వస్త్రములను కాక హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఆశ్చర్యకరమైన మాట కదా ప్రియులారా. ఎస్, ఇప్పుడైనను ఇంచుమించు 2 లక్షలకు మరణాలు సమీపముగా ఉండగా ప్రతి మరణానికి నీవు ఉత్తరవాదివని గుర్తించి నీ క్రియలను బట్టి, నీ హేయ క్రియలను బట్టి, నీ దుష్క్రియలను బట్టి, నీ పాపమును బట్టి, నీ యొక్క చెడు ప్రవర్తనను బట్టి, నీ యొక్క దురాలోచనను బట్టి ఈ రోజున ప్రపంచము మీద పాపము వలన వచ్చు ఉచితమైన మరణం విలయ తాండవమాడుతున్నప్పుడు నీవు పాపపు క్రియలను దిద్దుకొని ప్రక్షాళన చేసుకున్న వాడవై ప్రభు వైపుకు నీవు తిరగాలి. ఇప్పుడైనను ఈ రోజైనను ఈ మాటలు వింటున్న మీ జీవితములో మార్పు చెందండి. దేవుని హెచ్చరిక ఇది. జనమా, ఒకవేళ ఈ రోజైనను నీవు మార్పు చెందకపోతే ఇంకా విపత్కరమైన పరిస్థితులు ఎన్నో చూస్తావు. ఆ రోజున రొమ్ము కొట్టుకున్న, అంగలార్చిన, మొరపెట్టిన నీ మనవిని ఆలకించడు ప్రభు. ఎందుకనగా నీ పాపములు, నీ దోషములు నీకును ఆయనకు మధ్య అడ్డుగోడగా ఉంటాయి. కాబట్టి దిద్దుకోండి. ఎందరో దేవుని దాసులు కూడా క్రియలను దిద్దుకోవలసిన వారై ఉన్నారు. వారని వీరని, ఫలానా సంస్థ వారని, ఈ సంస్థ వారని కాదు, ప్రతి వారు మీ క్రియలను దిద్దుకొని చక్కపరుచుకునే సమయం ఆసన్నమైనది. పొల్యూట్ అయిన ప్రకృతిని దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. ప్రకృతిని శుద్ధీకరించిన వాడు తన పోలికతో చేసుకున్న నిన్ను శుద్ధీకరించలేడా? శుద్ధీకరిస్తాడు. అవునండి. ఓజోను పొర బలపడుతుందట, వాయు కాలుష్యము పోయి స్వచ్ఛమైన గాలి వెలువెట్టు. 30 రోజులకి 20 సంవత్సరాల ఆయుష్ పెరిగిందట మానవునికి. అవునండి. దేవుడు గొప్పవాడు, సర్వాంతర్యామి, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఇంకను నీ క్రియలను నీవు దిద్దుకొనలేకపోతే నీ వంటి దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఎస్, మీ క్రియలను దిద్దుకోవాలి. మీకు ఈరోజు ఒక మాట చెప్తాను. దావీదు దిద్దుబాటు అనేది ఏ విధంగా ఉందో మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఈ వర్తమానం ఇంకా రేపు మరునాడు కూడా కంటిన్యూ అవుతుంది. జాగ్రత్తగా మీరు వినండి. రేపు ఉదయకాలం సరిగ్గా 9 గంటలకు మరలా మనమంతా ఇదే మాటను మనం వినబోతున్నాం. ఎస్, వారి క్రియల చేత యెహోవాకి కోపము పుట్టించగా తెగులు రేగెను. ప్రజలు ఆయన వైపుకు తిరిగి వస్త్రములను కాక హృదయాలను చింపుకోవాలి. పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను దోషిని, నేను పాపిని అని అన్నాడు. దేవాలయము పడిపోగా నెహెమ్యా ఇదే ప్రార్థన చేశాడు. ప్రాకారము పడిపోగా మేమును మా పితరులము పాపము చేసి ఉన్నాం అని ఒప్పుకోలు చేసి ప్రార్థన చేస్తే మరలా కట్టబడింది. ఈ రోజున నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, మరలా నీకు సంతోషము కలగాలన్నా, మరలా నీవు ఆత్మీయంగా బ్రతకాలన్నా ఈ రోజున నీ క్రియలను యోచించిన వాడవై గతించిన దినములలో నేను ఎలాగున్నాను, రాబోయే దినములలో ఎలాగుండాలని నిన్ను నీవు ప్రక్షాళన చేసుకొని ఈ మధ్యకాలం ఈ లాక్డౌన్ పీరియడ్లో నిన్ను నీవు క్రమపరుచుకుంటూ దేవుని వాక్యము చేత సరిచేసుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడవైతే 2020 సంవత్సరాల క్రితం కార్చబడిన కలువరి రక్తం ఈరోజు కూడా ప్రవహించుచు నిన్ను ప్రక్షాళన చేయునుగాక. ఈరోజు కూడా నీ యొద్దకు
వచ్చునుగాక. నాడు దైవజనుడు రాసిన కలము నుండి వచ్చిన కీర్తన ప్రవహించుచున్నది, ప్రభు యేసు రక్తము ప్రతి పాపికి విమోచన కలుగు చేస్తుందన్న మాట వాస్తవము కాదా అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవునండి, నా ప్రభు గొప్పవాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగినవాడు. ప్రజలారా, కులమతాలకు అతీతంగా ఒక్కసారి మోకాళ్ళుని ప్రభువును వేడుకోండి. ప్రభు గొప్ప కార్యం జరిగించునుగాక. దావీదు యొక్క దిద్దుబాటుని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది వసంతకాలం, యుద్ధం జరుగుతుంది, ప్రజలందరూ యుద్ధ రంగంలో ఉన్నారు. రాజు ఎక్కడుండాలి? రాజు కూడా ప్రజలను ధైర్యపరుస్తూ వారితో యుద్ధ రంగంలో ఉండాల్సిన వాడు. సాయంకాలమున సంధ్య చీకటి పడుతున్న వేళ, మసక చీకటి పడుతున్న వేళ పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద సంచరిస్తున్నాడు దావీదు మహారాజు. ఆ రాజనగర్కి ఆనుకొని ఉన్న ఒక చిన్న ఇంట్లో ఆ సహోదరి స్నానం చేస్తుండగా ఈయన ఆమెను చూసి దూతను పంపించి ఆమెను పిలిపించాడు. వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆమె బహు సౌందర్యవతి, చాలా చక్కనిది. అట్ ద సేమ్ టైం వాక్యం ఏం చెప్తుంది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అని చెప్తుంది కదా. ఈ రాజు ప్రజలు యుద్ధరంగంలో ఉంటే ప్రజలను బలపరచాల్సిన రాజు, ప్రజలకు ధైర్యపరచాల్సిన రాజు, కత్తిపట్టి యుద్ధము చేసి శత్రువు మీద జయము పొందాల్సిన రాజు ఒకవేళ అలాగున చేయకపోతే ఈయన దేవుని చేత అభిషేకించబడినవాడు కాబట్టి ఈయన కూడా బలిపీఠం మీద మీకు ఎక్కి మోకాళ్ళుని ప్రార్థన చేయాల్సిన ఈ వ్యక్తి సంచరిస్తూ అదిగో ఆమెను చూసి ఆమెలో ఉన్న ఆ సౌందర్యాన్ని మోహించి తన నగరికి పిలిచి ఆమెతో పాపము చేశాడు. ఇప్పుడు ఒక అభిషేకించబడిన వాని స్థితి ఏమిటంటే చనిపోయిన స్థితి. ఇప్పుడు దావీదుగా లేడు, అభిషక్తుడుగా లేడు, రాజుగా లేడు. పాపము వలన వచ్చు జీతము మరణం అన్నట్లుగా ఇదిగో అపరాధము చేత పాపము చేత దావీదు చచ్చిపోయాడు. ఎప్పుడైతే చనిపోయిన స్థితి వచ్చిందో దురాలోచన ప్రారంభమైంది. యుద్ధం జరుగుతుంది. ఆవిడేమో నేను గర్భవతిని అన్న సమాచారం పంపించింది. దావీదు ఉరియాని చంపించమని వర్తమానం పంపాడు దూత ద్వారా. ప్రియులరా, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక దురాలోచన, దుష్క్రియ. మొత్తం మీద ఉరియాని చంపించాడు. యుద్ధరంగంలో ముందు పెట్టి చంపించాడు ఉరియాని. ఇక్కడేమో పాపము చేశాడు, అక్కడేమో నరహత్య చేశాడు. వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే ఈ క్రియ లేదా ఈ కార్యము దేవుని దృష్టికి దుష్కార్యముగా మార్చబడిందట. సమూయేలు 2వ గ్రంథం, మీకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. 11వ అధ్యాయం 26, 27 వచనాలు నేను చదువుతున్నాను. ఉరియా భార్య తన భర్త ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతని కొరకు కుమారుని కనెను. ఆఖరి మాటను మీరు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనబడెను, దుష్కార్యముగా ఉండెను. ఆలోచన చేయండి ప్రియులారా. ఒక అభిషక్తుడు, కృపావరములు కలిగిన వాడు, దేవుని మందసము ఎదుట నాట్యమాడినవాడు, దేవుడు ఏర్పరచబడిన ఒక పాత్ర, శరీర సంబంధమైన సౌందర్యాన్ని చూసి మోహించి ఆమెను పాపములోనికి దింపి ఆ పాపానికి బీజమైన ఒక బిడ్డను గర్భములో ఉంచి ఇప్పుడు ఉరియాని చంపించాడు. దేవునికి దావీదు చేసినది నచ్చక దుష్కార్యముగా ఉండెను. వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? నాతాను ప్రవక్తకి ఆజ్ఞ ఇచ్చాడు. నాతాను, నువ్వు వెళ్ళి దావీదు యొక్క క్రియలు ఖండించు, దావీదుని క్రియలు దిద్దుకొనమని చెప్పు, లేకపోతే దావీదు కూడా నా దృష్టికి సౌలు లాంటి వాడవుతాడు, వెళ్ళు అనగానే ఈ నాతాను తిన్నగా రాజనగరికి వెళ్ళి ఒక చిన్న కథ చెప్పాడు దావీదుకి. ఒకనికి ఒక గొర్రె ఉంది, ఇంకొకనికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలున్నవాడు ఒక గొర్రెని తీసుకొచ్చి కోసి విందు చేశాడు.
ఇది తగునా అనంటే లేదు లేదు, నిశ్చయముగా వాడు మరణానికి పాత్రుడు అన్నప్పుడు ఈ నాతాన్ అన్నాడు, అట్టి మరణానికి పాత్రుడు అగుటకు నీవే కారణం, నీవే మరణం అవ్వాల్సింది నీవే. అప్పుడు దావీదు తాను చేసిన తప్పును తెలుసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు, తన క్రియలను దిద్దుకుంటున్నాడు. వాస్తవం ప్రియులారా, తన క్రియలను దిద్దుకుంటున్నాడు. 51వ కీర్తనలో మనం చదివిన మాటలు, మనం చదవబోతున్న మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. ఈ 51వ కీర్తన దావీదు యొక్క పశ్చాత్తాపపు కీర్తన, క్రియలు దిద్దుకునే కీర్తన. ఆ పైన చూడండి, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. బెత్షెబా దగ్గరికి వెళ్ళి పాపము చేసి పాప బీజాన్ని గర్భములో పెంచుతూ ఉరియాను చంపించినప్పుడు నాతాను ప్రవక్త రాజనగర్కి వెళ్ళి, ఇదిగో నీ క్రియలు దిద్దుకో, నీవు మరణానికి పాత్రుడు అన్నప్పుడు దావీదు రచించిన కీర్తనే ఈ పశ్చాత్తాపపు కీర్తన. ఏమని అడుగుతున్నాడు? 2వ వాక్యం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. 4వ వాక్యం, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టికి నేను చెడుతనమును చేసి ఉన్నాను. నా క్రియలు మంచి కాదు ప్రభువా, నేను పాపము చేశాను, నన్ను క్షమించు అని వేడుకుంటున్నాడు దావీదు. మనపూర్వకంగా తిరిగి వచ్చాడు దేవుని దగ్గరికి. ఈ రోజున నీవు నేను కూడా దేవుని దగ్గరకు తిరిగి మన క్రియలను దిద్దుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ పాపక్రియ వలన దావీదుకి సంతోషము లేదు, శుద్ధ హృదయము లేదు, స్థిరమైన మనస్సు లేదు, రక్షణ ఆనందము లేదు, పరిశుద్ధాత్మ లేదు, సమ్మతి కలిగిన మనస్సు లేదు. ఆ సమయంలో పశ్చాత్తాప్తుడై క్రియలు దిద్దుకొని అడుగుతున్న మాట 9 నుండి లేదా 10 నుండి 12 వచనాల వరకు నేను మీకు చదివి వినిపిస్తాను. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసుకువేయకము, రక్షణానందము నాకు మరలా మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన మనస్సును కలుగు చేసి నన్ను దృఢపరచు. ఆనందము లేదు. కొరహు కుమారుడు కూడా ఇదే ప్రార్థన చేశాడు. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా వారిని బ్రతికించవా? దావీదు చనిపోయిన స్థితిలో ఉన్నాడు, జీవించుచున్నాడన్న పేరు మాత్రమే, కానీ పాపము వలన వచ్చు జీతమైన మరణాన్ని ఆయన ఫలముగా పొందుతున్న దినములవి. నాతాను హెచ్చరిక దావీదుకు శుద్ధ హృదయాన్ని కలుగు చేసింది. ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అందుకే జ్ఞాని అంటాడు, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరము పొందును. ఎస్, ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒప్పుకోవాలి, దేవా మేము పాపులము, దేవా మేము దోషులము, సృష్టికర్తవైన నిన్ను మరచి సృష్టిని పూజిస్తున్న దౌర్భాగ్యులం, మమ్మల్ని క్షమించు ప్రభు అని అడిగితే ఖచ్చితంగా మీ వైపుకు దేవుడు మరలి మీకు విజయము దయచేయునుగాక, మీకు సంతోషము కలిగించునుగాక, మీకు మరలా పూర్వపు స్థితి కలుగు చేయునుగాక, మీకు మరలా దైవిక ఆశీర్వాదము దేవుడు కలుగు చేయునుగాక, మీకు రక్షణ ఆనందము కలుగు చేయునుగాక, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించుకునే భాగ్యము దేవుడు మీకు కలిగించునుగాక. మీ క్రియలు దిద్దుకోవాలి. ఒప్పుకున్న దావీదును బట్టి దేవుడు ఏమన్నాడో మీకు చక్కని మాట చదివి వినిపిస్తాను. అది ఆమోసు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమోసు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుతున్నాను. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోటనెల్లా బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించు అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, పూర్వపు రీతిగా పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. గుడారం అంటే దావీదు కట్టుకున్న రాజనగరని కాదు దాని అర్థం.
దేహమనే గుడారము. పౌలు జ్ఞాపకం చేస్తాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో, భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పనిగాక నిత్య నివాసమైన ఒక గుడారము మనకున్నది. అందుకని నేనేం చేస్తున్నానో తెలుసా? దేహమందునను దేహము విడిచినను ఈ దేహముతో దేవునిని మహిమపరచవలెనని మిగుల అపేక్షించుచున్నాను అంటాడు. 9వ వాక్యం నుండి 8వ వాక్యం నుండి మీరు చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 11, 12 వచనాల వరకు మీరు చదువుతూ వెళితే, నేను దేహముతో దేవునినే మహిమపరచాలి, దేహమందు అనగా చనిపోయినను బ్రతికినను. అవునండి, గుడారం అంటే అర్థం ఏంటంటే, దావీదు దేహం అనే గుడారము పాపము ద్వారా పడిపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, ఇప్పుడు క్రియలు దిద్దుకుంటున్నాడు. మీరు వాక్యం గమనించండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున, ఏ దినమది? నీ పాపములను నీవు గుర్తించిన దినం. ఏ దినమది? ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడిన దినం. ఏ దినమది? ప్రభు సన్నిధిలో నిన్ను నీవు క్రియలను దిద్దుకుంటున్న దినం. ఆ దినమున పూర్వపు రీతిగా మరలా కట్టుదును. కట్టాడు దేవుడు. రాజుల గ్రంథం మీరు చదువుకున్న తర్వాత, దావీదు బెత్షెబా విషయములో తప్ప ఎక్కడ పాపము చేయలేదని వ్రాయబడి ఉంది. దేవుడే సాక్ష్యం చెప్పాడు దావీదును గురించి. ఎస్, నా ప్రియ సహోదరులారా, నా ప్రియమైన మిత్రులారా, ఈరోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ప్రభు వైపుకు మరలి మీ క్రియలు దిద్దుకున్న నాడు మరలా మీరు ఆత్మీయంగా బ్రతికిన వారు అవుతారు, మరలా సంతోషించిన వారు అవుతారు, మరలా ఆశీర్వదించబడతారు, మరలా మీ పూర్వపు స్థితి మీకిచ్చి దేవుడు మిమ్మను కట్టును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఈ రోజున కృపగల దేవుడు ప్రజల యొక్క స్థితి ఏమిటో తెలియచేశాడు. సేవకులు బలిపీఠము మీద తమ శరీరములను సమర్పించాలి, జయము కలుగుతుంది. ప్రజలు క్రియలు దిద్దుకోవాలి, విజయము కలుగుతుంది. ఎంత కాలమని పాపముతో సహవాసము చేస్తారు, ఎంత కాలమని ప్రపంచ ధర్మమును అనుసరిస్తారు, ఎంత కాలమని వాయు మండల అధిపతితో మమేకమైపోతారు. అదేవుని ప్రజలారా, మీ క్రియలను దిద్దుకొనుడి, మీ క్రియలను దిద్దుకొనుడి. బిఫోర్ లాక్డౌన్ నీ జీవిత క్రియలేమిటి? ఆఫ్టర్ లాక్డౌన్ నీవు చేయబోయే క్రియలేమిటి? ఈ రెండిటి మధ్యలో దేవుడు నీకు కొన్ని దినముల వ్యవధినిచ్చాడు. ఒక్కసారి ప్రభు వైపు తిరుగు. వస్త్రములు కాదు, హృదయములను చింపండి. పశ్చాత్తాపములవ్వండి. దావీదు వలె వేడుకోండి, అయ్యో మరలా నన్ను కట్టించు, నేను పడిపోయాను ప్రభువా, నేను పాపము చేశాను, నా దోషము నా కన్నుల ఎదుట కనబడుతుంది, నన్ను క్షమించు ప్రభు. ఒకసారి ప్రపంచంలో ఉన్న నా దేవుని ప్రజలారా, తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేవుని ప్రజలారా, దేవుని నియమాన్ని మీరు ఉల్లంఘించి మీ ఇష్టానుసారమైన క్రియలు జరిగించారు. దేవుని కోపం రగిలింది, తెగులు ఆరంభమైంది. ఇప్పుడైనాను ఉపవాసముండి ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రలాపించాల్సిన అవసరత వచ్చింది. దేవునిని ఆరాధిస్తున్న వాడుగానే ఉండి పాపముతో సహవాసం చేస్తున్నాం. దురాశ గర్భాన్ని తరించి పాపాన్ని కంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంది. దావీదు దురాశ ఉరియా భార్యను రాజనగరికి నడిపించి పాపం, ఆ పాపానికి బీజమై ఉన్న బిడ్డ మరణం. ఎంతకాలం ఇంకా ఈ దుష్క్రియలు, ఎంతకాలం ఇంకా పాపపు క్రియలు? దేవుడు నిన్ను బట్టి సంతాపపడుతున్నాడు.
తిరుగు, క్రియలను దిద్దుకొని ఆయన వైపుకు తిరుగు. దేవుని ప్రజలారా, దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడన్న సంగతి నీవు మరవదు. వాక్యం చెప్తుంది, లోబడనల్ల నీ ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఇప్పుడైనను, ఈ మాటలు వింటున్నప్పుడైనను కన్నీరు రావాలి నీకు. క్రియలు దిద్దుకోవటం నీ కర్తవ్యం. మోసపోకు. దేవుడు వెక్కిరించబడులేని, దేవుడు వెక్కిరించబడడు. నీవనుకుంటున్నావేమో, నా క్రియలు ఎవరు చూడలేదు, నేను చేసిన రహస్య పాపాలు ఎవరు చూడలేదని. 4 గోడల మధ్య నీవు చేసిన పాపం మిద్దెల మీద ప్రకటించబడే దినము రాబోతుంది. ఇది హెచ్చరిక. ఆ చేతులు జోడించి మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను తల్లి. సహోదరుడా, ఇకనైనా మార్పు చెందుతానన్న ఆలోచన కలిగిన వాడవై తల వంచి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, శాంతమూర్తి. నీ ప్రజలు నీ వైపుకు తిరుగుటకు ఈ మాటలు వారి హృదయంలో క్రియ చేయనుగాక. వారి పాపమును విడిచి క్రియలు దిద్దుకొని మీ వైపుకు తిరిగే మంచి అవకాశం వారికి దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ మరొకసారి హెచ్చరించి మీ సముఖంలో మీ భయమును కలుగు చేసినందుకు స్తుతిస్తూ ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వర్తమానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఫినేహాసు శిక్ష కలుగు చేయగా తెగులు ఆగినట్లు నీ ప్రజలు నీ వైపుకు తిరుగుతుండగా ఈ తెగులను ఆపివేయమని మా ప్రియరక్షకుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఎడబాయని కృపయు, నిత్య ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సమాధాన మనకును సకల పరిశుద్ధులకు క్రియలు దిద్దుకొని ఆయన వైపుకు తిరిగి ఉపవాసముండి దేవుని రక్తము చేత శుద్ధీకరించబడుతున్న సకల కోటి పరిశుద్ధులకు యేసయ్య కృప సదాకాలము తోడుగా ఉండి విపత్తును తొలగించి దీర్ఘాయువు చేత తన కృపలో నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రతిరోజు యథావిధిగా 9 గంటలకు లైవ్ వర్తమానం వస్తుంది. విని దీవించబడాలని తెలియచేస్తున్నాను. దేవుని కృప మీ అందరికీ, మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున మనకు సంపూర్ణ విజయము కలుగునుగాక.